నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. ఈరోజు అంతర్యామిలో భాగంగా క్షమాగుణం గురించి. క్షమ దైవీ గుణం. క్షమాగుణం కలవారిని అందరూ దైవ సమానులుగా చూస్తారు. క్షమాగుణం, సహనం ఈ రెండు మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దుతాయి. క్షమ అనేది చాలా గొప్ప గుణం. అది మనిషి వ్యక్తిత్వానికి బలం. ఈ గుణం ధీరులు, జ్ఞానవంతుల లక్షణం. ఈ గుణం గలవారికి సత్సంబంధాలు బలపడతాయి. వీరికి సమాజంలో అందరూ ఆప్తులవుతారు. రామాయణంలో వాల్మీకి శ్రీరాముని క్షమాగుణంలో పృథ్వీతో సమానుడని వర్ణిస్తాడు. ఎందుకంటే భూమిది గొప్ప క్షమాగుణం. నాగలితో దున్నిన, అనేక రకాలుగా తవ్వి హింసించిన అన్నం పెడుతుంది. ఎవరు ఎంతలా బాధ పెట్టినా వారిపై పగ తీర్చుకోవాలనుకోదు. భూమి తన మొదటి గురువు అని దత్తాత్రేయుడు చెప్పాడు. అలాగే తనను నరికిన కొడవలికి, గొడ్డలికి కూడా గంధపు చెట్టు సువాసననిస్తుంది. తనపై రాళ్ళు విసిరిన వాళ్లకు వృక్షం ఫలాలను ఇస్తుంది. పగ వల్ల పగ పోదని ఏ విధంగా చూసినా క్షమాగుణమే గొప్పదని మహాభారతం వివరించింది. ఘోషయాత్ర పేరుతో పాండవులను అవమానించి వారి ఎదుట తమ వైభవాన్ని చాటుకోవాలని దుర్యోధనుడు సంకల్పించాడు. చివరికి గంధర్వుల చేతిలో సపరివారంగా బందీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ధర్మరాజు భీమార్జునులను పంపి కౌరవులను బంధ విముక్తులను గావించాడు. క్షమ అంటే ఇదే. క్షమాగుణం కలవారికి కోపం, పగ మొదలైన వికారాలుండవు. తమకు ఎవరైనా అపకారం చేస్తే తిరిగి అపకారం చేసే శక్తి ఉన్న ఎదుటి వారికి అపకారం చేయని వారే నిజమైన క్షమాగుణం కలవారు. పరిస్థితులు ఎటువంటివైనా, ఎలా వాటిని ఎదుర్కోవాల్సి వచ్చినా క్షమ అనే దైవీ గుణంతో అవతలి వారి మనసు గాయపడకుండా ప్రవర్తించాలి. అప్పుడే పరిస్థితులు చక్కబడి ఇరుపక్షాల వారి మనసులు తేలికపడతాయి. క్షమ విశిష్టతను ప్రపంచంలోని అన్ని మతాలు ముక్తకంఠంతో నొక్కి చెప్పాయి. జైన మతాన్ని అవలంబించే వాళ్లకు ఆరాధ్యుడైన మహావీరుడు, నీ పట్ల అపరాధం చేసిన వారిని నువ్వు హింసించాలని అనుకోవద్దు. అలా చేస్తే నువ్వు శిక్షించేది నిన్నే అంటారు. మహమ్మదీయులు నిరంతరం స్మరించే అల్లాకు ఉన్న విశిష్టమైన దైవీ గుణం తన శరణు కోరిన భక్తుల అపరాధాలను క్షమించి వారిని కాపాడే క్షమగుణం. నిజానికి క్షమగుణం ఆచరణ యోగ్యమే, కానీ కష్టసాధ్యం కాదు. ఇది లౌకిక జీవితంలో సుఖశాంతులకు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతికి, మనిషికి ఉపకరించే గుణం. పొరపాటు అనేది ప్రతి మనిషికి సహజం. అలాంటి మనిషిని క్షమించి ప్రేమించాలి. క్షమ పగను చల్లార్చడమే కాదు, మనిషిలో ప్రేమను పెంపొందిస్తుంది. అందుకే ఎవరినైనా ప్రేమిస్తే తిరిగి ఆ ప్రేమను పొందుతాం, ద్వేషిస్తే ఆ ద్వేషాన్ని తిరిగి పొందుతాం. ప్రయత్నం ద్వారా ఓర్పు, క్షమ, శాంతి అనే గుణాలను అలవర్చుకోవాలి. తద్వారా జీవితాన్ని అర్థవంతంగా, ఉపయుక్తంగా మలుచుకోవచ్చు. విష్ణు సహస్రనామాల్లో విష్ణువును క్షమ అంటారు. అంటే ఆ భగవంతుడు క్షమాగుణంతో భక్తులను ఆదరించేవాడని అర్థం. ఆ భగవంతుడిని ప్రీతిపాత్రమైన క్షమాగుణాన్ని ప్రతి మనిషి అలవర్చుకోవాలి. అప్పుడే మనం నిజమైన భక్తులం అవుతాం, ఆ భగవంతుడి అనుగ్రహానికి పాత్రులం అవుతామని విశ్వనాథ రామగారు రాసిన అంతర్యామిది. ప్రతి ఒక్కరిని క్షమించాలి. క్షమించుకుంటూ పోతే మన మనసు తేలికవుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.